దేవుని పని ఎవరైనా చేయాలంటే దేవుని పనిగా నువ్వు ఎలా చేయబడ్డావో అర్థం అవ్వాలి. క్రీస్తునందు నువ్వు ఎంత నూతన సృష్టివో నీవు అర్థమైతే ఆటోమేటిక్గా నువ్వేం చేయాలో నీకు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు సువార్త మారిపోయింది. ఏమని? మనం దేవుని పని చేస్తే దేవుని పిల్లలం అవుతాం. దేవుని పని చేస్తే దేవుని పిల్లలం అవుతామా? దేవుని పని దేవుని పనులు చేస్తుందా? మీరెవరు? దేవుని పని యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ ఈ రాత్రి ఎవరు? దేవుని పని అని నీకు అర్థమైన దానిలో నుంచి చెయ్యవలసిన పనులు వస్తాయి. ఎక్కువ పనులు ఎవరు చేస్తారు? ఆయన నన్ను ఎంత పనిగా చేశాడో అర్థమైన వాళ్ళు చేస్తారు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10ని ఏమన్నాడంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో మనము నడవాలన్నాడు. నడుచుట అనే దానికంటే ముందే 7లో ఏమన్నాడు? మనం పరలోకమందు కూర్చున్నాం. పరలోకానికి వెళ్ళాలని చేసే యాత్ర వేరు, పరలోకము నుండి చేసే యాత్ర వేరు. మీరందరూ పరలోకము నుండి చేసే యాత్ర అయి ఉన్నారు. పరలోకంలో కూర్చోబెట్టి ఇప్పుడు యాత్ర చేయమంటున్నాడు. పరలోకంలో ఉన్న వాటిని రుచి చూసి అనేకులకు మనం చెప్పాలి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు, నీకెందుకు తెలుసు? ఈ రుచిని నువ్వు అందరికీ అందించటానికి.